మారాయి. రూల్స్ మొత్తం మారిపోయాయి. ఇక నుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిల్ ఎక్కి కూర్చుంటే, వాళ్ళు పాపాలను మోస్తూ బరువును భరిస్తూ తొక్కడానికి మేం సిద్ధంగా లేమని అంటున్నారు టీడీపీ పెద్దలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్లకు కొత్త కండిషన్స్ పెడుతున్నారు. అది వైసీపీ నుంచి కావచ్చు, ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు. టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందేనా అంటున్నారు. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటే పార్టీలోనే అంతర్గత సమస్యలు వస్తున్నట్టుగా కూడా గుర్తించింది టీడీపీ అధిష్టానం. మన పార్టీలో కోవట్టులు ఉన్నారంటూ ఇటీవలే అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. మరీ ముఖ్యంగా కొత్తగా చేరుతున్న వాళ్ళతో సరికొత్త సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉందట హైకమాండ్ లో. అందుకే ఇక నుంచి ఎవరు పడితే వాళ్లకు ఎక్కడ పడితే అక్కడ పసుపు కండువాలు కప్పేయకుండా స్క్రూటినీ బాధ్యతను పార్టీ కేంద్ర కార్యాలయం చూసుకోవాలని కూడా సమాచారం. ఎవరన్నా పార్టీలో జాయిన్ అవ్వాలంటే ముందు హైకమాండ్ కి పంపించాలి. వాళ్ళు ఏంటో అంతా చూసిన తర్వాత పార్టీలో జాయిన్ చేస్తుంటారు. అక్కడ స్క్రూటినీ చేసి ఓకే అన్నాకే ఎంట్రీ ఉంటుంది. సో వాళ్ళు ఏ పార్టీ నుంచి వస్తున్నారో ఆ పార్టీలో క్లీన్ చిట్ ఉండడం, వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా ఉండటం, అవి ఇబ్బందికరమైనవా కూడా అన్న విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి సంతృప్తి చెందితేనే ఇక్కడ గేట్లు ఎత్తారు. కొత్తగా చేరే వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు పార్టీ మెడకు చుట్టుకోకుండా ఉండడం కోసమే వీటన్నిటి మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొంతమంది వల్ల బాగా ఇబ్బంది పడ్డామన్న ఫీలింగ్ ఉందట. సో ఎన్టీఆర్ భవన్ పెద్దలకు ఆ తర్వాత నుంచే కండిషన్స్ అప్లై అంటున్నట్టు కూడా సమాచారం. సో ఈ మధ్య పల్నాడులో జరిగిన టీడీపీ నేతల హత్యలు కావచ్చు, ప్రకాశం జిల్లాలో జరిగిన మర్డర్ కావచ్చు, అన్ని ఈ కోవలోకి భావిస్తోంది హైకమాండ్. నేర ప్రవృత్తితో ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరి తమ పాత కక్షలు తీర్చుకుంటున్నారన్న నిర్ణయానికి వచ్చారట సైకిల్ పెద్దలు. సో అలాంటి వాళ్ళ వల్ల శాంతి భద్రత సమస్యతో పాటు ఏకంగా పార్టీ కూడా బద్నం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది హైకమాండ్. ఎన్నికల సమయంలో వ్యతిరేకంగా పనిచేసి తీరా అధికారంలోకి వచ్చాక చేరుతున్న వారితోనే ఇబ్బందులు వస్తున్నట్టు గ్రహించారు టీడీపీ ముఖ్యులు. దీంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇప్పించే విషయంలో కూడా కొందరు పాత టీడీపీ నేతలు సహాయపడుతున్నారన్న విషయం కూడా హైకమాండ్ దృష్టిలో ఉందట. ఇలా రకరకాల కోణాల్లో ఆలోచించాక చేరికలకు షరతులు వర్తిస్తాయని అంటున్నారు టీడీపీ పెద్దలు. సో రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలన్నా, ఇమేజ్ పాడవకుండా ఉండాలన్నా ఇలాంటి రూల్స్ మస్ట్ అంటున్నారు తెలుగుదేశం అధినేత. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కోవట్టులు పెరిగిపోయారని అన్నారంటే టీడీపీలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్న చర్చ బలంగా జరుగుతుంది పార్టీ వర్గాల్లో. అందుకే నేర ప్రవృత్తి లేకపోవడం, పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఆశించకుండా ఉండటం లాంటి నిబంధనలు పెడుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి రూల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, పర్టికులర్ గా టీడీపీలో ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారా? కామెంట్ రూపంలో చెప్పండి.